మెదక్ జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దూసుకెళ్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. విశాలమైన రహదారులతో పాటు రహదారులకు ఇరువైపుల మొక్కలతో మెదక్ పట్టణాన్ని సుందరీకరిస్తున్నామని చెప్పారు. త్వరలో 10 కోట్ల వ్యయంతో గోసముద్రాన్ని సుందరీకరిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేలా పార్కులు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపార్ అధ్యక్షతన జరిగిన 2023-24 సంవత్సరపు మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జానకి రామసాగర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్పై చర్చించారు. వాస్తవిక బడ్జెట్ రూపొందించామని, ప్రతిపాదించిన అంచనాలకు అనుగుణంగా నిధులు సమీకరించడంతో పాటు నిర్దిష్టమైన పనులు చేపట్టి సకాలంలో ఖర్చు చేయడంలో శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. వాటిని ఈ 2-3 డేస్ లో కూడా వాటిని మనము టెండర్ కూడా ప్రాసెస్ కూడా వెళ్తా ఉంటాం. అట్లా దాన్ని కొంచెం మంచిగా చేసుకుంటే చిన్నపిల్లల మనం ఇంత మెదడులని చెప్పుకుంటుంటే చిన్నపోయింది ఒక మంచి పార్క్ కానీ ఒక మంచి ఏదైనా పిల్లలకు పెద్దవాళ్ళు కానీ వెళ్ళి కూర్చొని వేస్ లేదు కాబట్టి నీట్ అనుకుంటున్నాం. ఈ రోజు మనం ఏమైతే 30 కోట్ల బడ్జెట్ అందరూ అందరూ యాక్సెప్టెన్స్ తో ఈ రోజు ఆమోదం పెట్టడం జరిగింది. మీ అందరికీ శుభాకాంక్షలు. మీ అన్ని వాయిస్ లో మీరు ఇంకా మంచిగా కృషి చేసి హరితారం ఫారెస్ట్ కానీ సీసీ రోడ్స్ కానీ సీసీ బ్రిక్స్ కానీ ప్రజలకు ఏమైనా బేసిక్ ఫెసిలిటీస్ ఏమైనా కలిగించాలి. మీరు అందరూ ఆ మున్సిపల్ స్టాఫ్